టీవీ చూస్తున్న మగాడికి మెంటల్ పీస్ లేదు, ఉద్యోగం చేస్తున్న వాడికి సంతోషం లేదు, రేపు ఉద్యోగం ఉంటుందో ఊడిపోతుందో తెలియదు, రేపు పొద్దున వ్యాపారం చేయాలో లేదో తెలియదు, వ్యాపారానికి ముడిసరుకులు ఎలా కట్టాలో తెలీదు. ఎందుకు? వ్యాపారం లేవు. నా జీవితంలో ఆంధ్రప్రదేశ్ నేను ఈ స్టేజ్లో నేను ఎప్పుడు చూడలేదండి. బేసికలీ నేను ఆంధ్రప్రదేశ్ రాయలసీమ కర్నూలు ప్రాంతానికి చెందినవాడిని. కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల నేను నా ఊరికి వెళ్ళాల్సి వచ్చింది. ఒక టూ డేస్ నా ఊరిలో ఉన్నప్పుడు నేను చూసి లిటరలీ ఐ వాజ్ షాక్డ్. ఆంధ్రప్రదేశ్ యొక్క ఎకనామిక్ యాక్టివిటీ ఇలా ఉందా, నా ఊరు ఇలా ఉందా. అండ్ నా ఊరు పరిస్థితి చూసి నేను కొంతమందికి ఫోన్ చేశానండి. ఫోన్ చేసి వేరే వేరే ఊర్లకు, వేరే వేరే ప్రాంతాల్లో కడప వాళ్లకు, రాజమండ్రి వాళ్లకు, విశాఖపట్నం కొద్దో గొప్ప ఆంధ్రప్రదేశ్లో ఎకనామిక్ యాక్టివిటీ జరుగుతుంది అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ విశాఖపట్నం. అండ్ రెస్ట్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ నిజంగా లిటరలీ కోమాలో ఉంది. అంత భయంకరమైన స్టేజ్లో ఆంధ్రప్రదేశ్ ఎకానమిక్ యాక్టివిటీ ఉంది. సారీ టు సే దిస్, ఇది ట్రూత్ అండి. మీలో ఎవరైనా ఇది కాదు అబద్ధం అని చెప్తే నాకు మీ సక్సెస్ స్టోరీస్ నాకు పంపించండి. సో దట్ అట్లీస్ట్ మీ సక్సెస్ స్టోరీస్ చూసిన తర్వాత అయినా ఆంధ్రప్రదేశ్ గురించి కొంచెం నాకు ఒక హోప్ వస్తుంది. ఇటువంటి స్టేజ్లో ఆంధ్రప్రదేశ్ రావడానికి ఈ పాలకులే కారణం. వీళ్ళ రాజకీయాల పరిస్థితికి, ఈ పాలకుల రాజకీయపు ద్వేషాలు, విద్వేషాలు, కార్యకర్తని రెచ్చగొట్టడం, మనుషులకు బొమ్మలు వేసి చూపించటం, మోసపూరిత మాటలు చెప్పటం, అహంకారపు ధోరణితో అరెస్టులు చేయటం, దారుణమైన పనులు తమ కార్యకర్తలు చేస్తున్నా వాళ్ళను క్షమించి వదిలేయటం, ఇవన్నీ కాక మంత్రులు ప్రెస్ మీట్లో కూర్చొని భయంకరమైన మాటలు చెప్పటం. సార్, మీకు ఓపిక ఉంటే, నిజంగా సీరియస్గా మీరు ఆంధ్రప్రదేశ్ పట్ల కమిటెడ్ ఉంటే ఈ వీడియోని లాస్ట్ దాకా చూడండి. నేను అన్ని వీడియోస్కి లాస్ట్ దాకా చూడమని చెప్పను, కానీ ఈ వీడియో చూడండి. ఇవాళ మన రాష్ట్ర హ్యూమన్ రిసోర్సెస్ మినిస్టర్ నారా లోకేష్ ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అండ్ హీ వాజ్ డూయింగ్ దట్ ప్రెస్ మీట్. ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు వస్తున్నాయి, ఆంధ్రప్రదేశ్కి డబ్బు ఇట్లా వర్షంలా కురుస్తుంది, 1,80,000 కోట్ల రూపాయల పెట్టుబడి కేవలం డేటా సెంటర్ల రూపంలో ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంకి వస్తున్నాయి ఆయన బ్లంట్గా మాట్లాడుతూ ఉంటే, దాన్ని నేను అసలు 1,86,000 కోట్ల రూపాయల పెట్టుబడులు డేటా సెంటర్లలో పెడతా ఉన్నారు అంటే ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ యాక్టివిటీ మీద ప్రజలకు ఆయన ఏం చెప్పాలనుకున్నాడు? వాట్ ఈజ్ ఈ ట్రైన్ టు సే? సార్, చంద్రబాబు నాయుడు గారు అతి తెలివిపరుడు, విజనరీ అని మాకు తెలుసు. మీరు హార్వర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ చేశారు. హార్వర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ చేశారంటే చదువు రాని మొద్దుకు కూడా ప్రపంచాన్ని మోసం చేయడం ఎలాగో నేర్పిస్తారు వాళ్ళు. ఎంబీఏ ఈజ్ నథింగ్ బట్ మార్కెటింగ్ వాట్ యూ డోంట్ ఈవెన్ హ్యావ్. ఆ మాత్రం ఏదో చిన్న రాయలసీమలో ఒక మారుమూల కాలేజీలో చదివిన మాకే తెలిసే హార్వర్డ్లో చదివిన మీరు ఏ స్థాయిలో మాట్లాడగలరు, ఏ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బొమ్మలేసి చూపించగలరో మాకు ఒక ఐడియా ఉంది. నారా లోకేష్ గారు, దయచేసి స్టాప్ టెల్లింగ్ లైస్ బ్లంట్లీ. ఈరోజు మీ ప్రెస్ మీట్ నేను చూడటం జరిగింది. విశాఖపట్నంలో ఇండియాస్ బెస్ట్ పబ్లిక్ సెక్టార్ స్టీల్ ఇండస్ట్రీ ఉండగా దాన్ని ప్రైవేటైజేషన్ వైపు అడుగులు వేస్తూ, దాంట్లో భాగాలుగా దాన్ని కంప్లీట్గా డిస్మాంట్లింగ్ చేస్తూ, ఆ భాగాలను అమ్ముకు తింటూ కేంద్ర ప్రభుత్వం ఆడుతున్న డ్రామాకు మీరు ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యతలో ఉన్న మంత్రి మీరు. యు ఆర్ సేయింగ్ దట్ India's largest private sector steel plant is coming to Visakhapatnam. First, I want to clear off this one. Ante, did you ever spoke about the success story of Visakhapatnam steel plant? Did you ever spoke about how you are not privatizing Visakhapatnam steel plant? ఉత్తరాంధ్ర వాసులకు దాని పట్ల ఒక ప్రత్యేకమైన బాధ్యత, భయం, భక్తి ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు సాధించి పోరాడి తెచ్చుకున్న ఉక్కు కర్మాగారం అది. దాని గురించి మీ ప్రెస్ మీట్లో ఒక్క మాట లేదు. అండ్ యు ఆర్ టాకింగ్ అబౌట్ ఇండియాస్ బిగ్గెస్ట్ ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ ఈస్ కమింగ్ టు విశాఖపట్నం. అంటే విశాఖపట్నం స్టీల్ ఇండస్ట్రీని మీరు ప్రైవేటైజ్ చేయబోతున్నారు, నెంబర్ 1. సో యు ఆర్ నో మోర్ ఇన్ ఎ స్టేజ్ టు ప్రొటెక్ట్ విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ. అండ్ ఐ వాంట్ టు క్లారిఫై దిస్. దీనికి మీరు నా మీద ఎటువంటి చర్యలు తీసుకున్నా నేను నా మాటలకు కట్టుబడి ఉన్నాను. యు ఆర్ నాట్ స్టాపింగ్ ద ప్రైవేటైజేషన్. నెంబర్ 2, అమరావతిని స్టేట్కి ఆంధ్రప్రదేశ్ ఏఐ క్యాపిటల్ అని మీరు అనౌన్స్ చేసి అమరావతి మీద 1,00,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఉంది అని పబ్లిక్గా ప్రజలకు అనౌన్స్ చేశారు. గత ప్రభుత్వం విశాఖపట్నం మీద ఫోకస్ చేసినప్పుడు విశాఖపట్నం ఒక క్యాపిటల్ మెటీరియల్. సో విశాఖపట్నం మాత్రమే ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులను తీసుకురాగలదు, విశాఖపట్నం మాత్రమే ఆంధ్రప్రదేశ్కి ఒక ఐటీ క్యాపిటల్గా, ఒక విజనరీ క్యాపిటల్గా కనపడగలదు అని గత ప్రభుత్వం చెప్పినప్పుడు అమరావతి ప్రజల
దాన్ని దేశానికి అంకితం చేస్తాము. క్వాంటమ్ వ్యాలీ